గుజరాత్ ముంబై ఫస్ట్ మ్యాచ్ కదా రేపు. అవును. రేపు ఏ టీం గెలుస్తుంది అని? గుజరాత్. ఎందుకన్నా? అంటే గుజరాత్ టీం ఫస్ట్ నుంచి కూడా బాగుంది కదా. అంటే ముంబై కూడా స్ట్రాంగ్ గానే ఉంది కదా. స్ట్రాంగ్ ఉన్న గుజరాత్ బాగుందని. అంటే ఈసారి శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ చేయడం ఎలా అనిపిస్తుంది? శుభ్మన్ గిల్ బాగా చేస్తాడని బాగా చేస్తాడు. ఫస్ట్ టైం కదా. ఫస్ట్ టైం బాగా చేస్తారు గిల్. మ్యాచెస్ ఇంటర్నేషనల్ లో కానీ, రంజీ ట్రోఫీస్ లో కానీ, డొమెస్టిక్ క్రికెట్ లో కానీ ఎక్కడ కూడా మనోడు క్యాప్టెన్సీ చేసిన దాఖలాలు. సో డైరెక్ట్ ఐపీఎల్ లో క్యాప్టెన్సీ కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది అని అనుకుంటున్నాం అందరం. అంటే గుజరాత్ లో ఉన్న మాజీ కెప్టెన్ ఇప్పుడు హార్దిక్ పాండ్యా ముంబైకి కెప్టెన్ అయ్యాడు. దాన్ని ఏముంది, కెప్టెన్ కోసం కాకపోయినా గిల్ మీద అదొక ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అంటే ఇప్పటిదాకా చాలా మందిని అడిగా ముంబై ముంబై అంటారు, మీరు ఒక్కరే గుజరాత్ అంటారు. నాకు గుజరాత్ టీం అంటే ఇష్టం. సో ముంబైలో కూడా చాలా స్ట్రాంగెస్ట్ టీం ఉంది కదా, ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. రోహిత్ గానీ, తర్వాత ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, ఇట్లా చెప్పుకుంటూ పోతే 8-9 మంది దాకా ఉన్నారు కదా. ఆ టీం గట్టిదే కానీ గుజరాత్ మీద అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. సో గుజరాత్ గెలుస్తుంది అని అనుకుంటున్నాను. సో ఒకవేళ ఎస్ఆర్హెచ్ అది కూడా అంటే శేఖర్ ధవన్, మన వార్నర్ వాళ్ళు ఉంటే ఎస్ఆర్హెచ్ టీం బాగుండేది. ఇప్పుడు వాళ్ళు లేని వల్ల టీం కొద్దిగా డల్ అయిందని అనుకుంటున్నాను. సెమీస్కి వచ్చే 4 టీంల పేర్లు చెప్పాలంటే సిరీస్కి వచ్చేదా చెన్నై, ముంబై, గుజరాత్, నెక్స్ట్ ఒకటి ఆర్సీబీ. సో మీరు చెప్పిన 4 టీంలలో విన్ అయితే ఏ టీం అయితే? విన్ అవుతే చెన్నై సూపర్